సరస్వతి మూవీ రివ్యూ అయితే గిన్నెలో అన్నం ఉడికిందా మాడు వాసన వచ్చిందా ఏమంటారు గ్యాంగ్ గిన్నెలు మస్తు వేడిగున్నాయి తమ్మి ఈ రోజు రిలీజ్ అయిన 9 సినిమాలలో మన వరలక్ష్మక్క సరస్వతి గిన్నెలో అయితే అన్నం ఉడికిందా లేదా అని మన స్టైల్లో దంచుకొడదాం రావే అన్న ఇక కథా కమామిష్ మాట్లాడితే వరలక్ష్మక్క అంటేనే పక్కా మాస్ పెర్ఫార్మెన్స్ మరి ఇందులో సింగిల్ మదర్ లక్ష్మిగా అదరగొట్టింది కూతురు సరస్వతి స్కూల్లో రేప్ అయి చనిపోతే ఆ తల్లి చేసే యుద్ధమే ఈ సినిమా పాయింట్ బాగున్న కథ మాత్రం పాత చింతకాయ పచ్చడి లెక్కనే ఉంది తమ్మి ఇకపోతే ఈ కథా స్క్రీన్ ప్లే డైలాగ్స్తో బుర్రా సాయిమాధవ్ గారు సగంలో వదిలేయడం వరలక్ష్మక్క టేకప్ చేయడం వల్ల కథలో క్లారిటీ మిస్ అయింది గరిట తిప్పడం సరిగ్గా లేకపోతే కూర అడుగంటుతుంది కథనే ఇక్కడే అదే జరిగిందన్న ఇకపోతే ఈ మ్యూజిక్ ముచ్చటైతే గరిట శబ్దం తప్ప సరిగమలు లేవు తమ్మి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే చెవుల్లో తుప్పు వదిలిపోతుంది ఎమోషన్ పండాల్సిన చోట కూడా డప్పులు కొట్టినట్టుంది పాట అసలు గుర్తుండవు ఇక పాత మాధవనన్న మూవీ అమృతం సినిమాలోని ఏ దేవి వరమో సాంగ్ పట్టుకొచ్చి ఇక్కడ గరిటతో ఖాళీ గిన్నెని తిప్పితే వచ్చే శబ్దం లెక్కనే ఉంది ఇక సైడ్ ఆర్టిస్టుల హడావిడి అయితే తగ్గేదే లేదు ప్రేమని మురళీ శర్మ లాంటి తోపు నటులున్నా వాళ్ళకి సరైన సీన్లు లేవు బిర్యానీలో లవంగం ముక్కలా వచ్చి వెళ్ళిపోతారే తప్ప టేస్ట్ అయితే ఇవ్వలేదు గెటప్ సీన్ సప్తగిరి సీరియస్ మొహాలు చూస్తే మనకు ఏడుపు వస్తుంది మసాలా దట్టించిన ముక్క ఉడకలేదు తమ్మి ఇకపోతే అన్న సరస్వతి అంటే చదువుల తల్లి అనుకున్నావేమో ఇది కన్న తల్లి కసి గిన్నెలో అన్నం ఉడకలేదని నువ్వు వదిలేస్తామో కానీ అన్యాయం జరిగినప్పుడు ఆ తల్లి గరిట తిప్పితే చుట్టం అవ్వాల్సిందే విలన్ గాడు మట్ట అవ్వాల్సిందే ఇక శివరాకర్ మాట తమ్మి సైడ్ డిష్ బాగున్న మెయిన్ కోర్స్ సరిగ్గా లేకపోతే భోజనం తృప్తిగా ఉండదు కదా ఈ సినిమాలో కూడా అదే జరిగింది మెసేజ్ ఉంది కానీ మ్యాటర్ పాతది కావడంతో ఆ గిన్నె సగం కూడా కాలలేదు ఇక సరస్వతి రేటింగ్ అయితే 1.75/5 5 గిన్నెలకు గిన్నె మాడు వాసన వస్తుంది తమ్మి ఇక శివరాకర్ ముచ్చట ఏమంటారు గ్యాంగ్ వరలక్ష్మక్కకు మ్యూజిక్ ఇంకాస్త గట్టిగా ఇచ్చుంటే సినిమా లెవెల్ మారేదా డైరెక్షన్ బాగా వండి ఉంటే వేరేలా ఉండేదా కింద కామెంట్ కొట్టవే మన బిగ్ టీవీ పేజ్ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోక సెల్వ మరి ఇక మరిన్ని అప్డేట్స్ కోసం రెడీగా ఉంటాను తమ్మి నువ్వు గరిట తిప్పు నేను ముచ్చట చెప్తా